ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఉదయకాల సమయంలో దేవుడు మనకిస్తూ ఉన్నటువంటి వాగ్దానము యెషయా గ్రంథము 66వ అధ్యాయము 14వ వచనము చివరి భాగాన్ని ధ్యానించుకుందాం. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 14వ వచనము చివరి భాగాన్ని ధ్యానించుకుందాం. యెహోవా హస్తబలము ఆయన సేవకుల ఎడల కనపరచబడును. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, యెహోవా హస్తము ఆయన సేవకుల ఎడల కనపరచబడును. ఈ యొక్క మాటల యొక్క అంతరార్థాన్ని, ఆత్మీయ సత్యాలను మనం గ్రహించినట్లయితే, మరి యెషయా ప్రవక్త ఇశ్రాయేలు యొక్క ప్రజలను ఉద్దేశించి ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆ పై భాగంలో మనం గమనించినట్లయితే, మీరు చూడగా మీ హృదయము ఉల్లసించును, మీ ఎముకలు లేత గడ్డి వలె బలియను. మరి దేవుడు యెషయా ప్రవక్తను తన ప్రజల నిమిత్తము ఈ రీతిగా వాడుకుంటూ ఉంటున్నాడు. మరి ఎందుకు ఈ యొక్క మాటలు మాట్లాడుతూ ఉంటున్నాడంటే, ఆయన నమ్మినటువంటి బిడ్డలను ఆయన ఎన్నడూ చెయ్యి విడినటువంటి దేవుడు, అనునిత్యము కాచి కాపాడేటువంటి దేవుడు. అందుకే దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకుడు నిద్రపోడు అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తుంటున్నాం. అంత మాత్రమే కాదు, ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదను అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉంటున్నాడు. మరి ఇశ్రాయేలు యొక్క ప్రజల యొక్క తలంపులు, వారి ఉద్దేశాలను దేవుడు ఎరిగి ఉంటున్నాడు. వారి ఉద్దేశాలు ఏ రీతిగా ఉంటున్నాయి? మరి ఇశ్రాయేలు యొక్క ప్రజలు బబులోను యొక్క శర నుండి దేవుడు ఏ రీతిగా వారిని బయటికి రప్పించాడు, వారి మరణను ఏ రీతిగా విన్నాడు అనేది మనం గమనించినట్లయితే, మరి దేవుడు వాగ్దానం చేసినటువంటి వాగ్దానాన్ని బట్టి తన ప్రజల పట్ల ఆయన ప్రేమను, ఆయన కరుణను చూపిస్తూ ఉంటున్నాడు. అందుకే 18వ వచనంలో అంటున్నాడు, వారి క్రియలు వారి తలంపులు నాకు తెలిసేనోయి, అప్పుడు సమస్త జనములను ఆయా భాషలు మాట్లాడు వారిని సమకూర్చెదను, వారు వచ్చి నా మహిమను చూచెదరు అని ఇస్తూ ఉంటున్నారు. వాళ్ళ క్రియలను దేవుడు ఎరిగి ఉంటున్నాడు, వారి యొక్క తలంపులను, వారి ఉద్దేశాలను దేవుడు ఎరిగి ఉంటున్నాడు. ఎందుకనగా ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడుగా ఉంటున్నాడు, సర్వము ఎరిగినటువంటి దేవుడుగా ఉంటున్నాడు. అందుకే ఆయన హస్తబలము ఇశ్రాయేలుకు తోడుగా ఉంటున్నది, ఆయన దక్షిణ హస్తము వారికి తోడుగా ఉంటున్నది. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని నమ్మినటువంటి బిడ్డలుగా మనము ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఆయన దక్షిణ హస్తబలము మనకు తోడుగా ఉంటుంది. మన ప్రయాణంలో కానీ, మన యొక్క ఉద్యోగాల్లో కానీ, మన రాకపోకల్లో కానీ, మన పరిపాటుల్లో కానీ దేవుడు మనకు తోడుగా ఉంటున్నాడు, ఆయన దక్షిణ హస్తం. మరి అందుకే దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే, మరి యెహోవా దక్షిణ హస్తము తన ప్రజలకు సదాకాలము తోడుగా ఉంటుంది. ఆయన సేవకుల ఎడల ఆయన కనపరచు, ఆయన నమ్మినటువంటి బిడ్డల ఎడల ఆయన కనపరచబడుతూ మనకి కనపరుస్తూ ఉంటున్నాడు. ఆయన కృపను బయలుపరుస్తూ ఉంటున్నాడు, ఆయన ప్రేమను వెల్లడిపరుస్తూ ఉంటున్నాడు. ఎందుకనగా ఏ రీతిగా వారు ఉంటున్నారంటే, మీరు చూడగా మీ హృదయము ఉల్లసించును, సంతోషించును. దేవుడు ఎప్పుడైతే ఆయన హస్తబలము ఆయన సేవకుల ఎడల, ఆయన నమ్మిన బిడ్డల ఎడల ఉన్నప్పుడు వారి ఎముకలు లేతగడ్డ వలె బలియును. దేవుడు తోడుగా ఉంటే కార్యాలు మరి ఎంతో గొప్పవిగా ఉంటుంది. అందుకే మనం పాటల్లో మనం వింటూ ఉంటున్నాం, దేవుడు ఎల్లప్పుడూ తోడుగా ఉంటే, ఆయన తోడుగా ఉంటే మనం ఆశీర్వదింపబడతాము, ఆయన ప్రేమ మన పట్ల ఉంటే మనం దీవింపబడతాము. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదు. తల్లి ఏ రీతిగా అయితే తన బిడ్డను ప్రేమిస్తూ ఉంటుందో, ఏ రీతిగా అయితే ఆదరిస్తూ ఉంటుందో, ఆ రీతిగా నన్ను నమ్మినటువంటి బిడ్డలను నేను ఆదరిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఆయన సేవకుల పట్ల ఆయన హస్తబలము, ఆయన కరుణ, ఆయన ప్రేమ, ఆయన దయ మరి ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది. ఆయన కృపను పొందుకొని
ఆయన దయను పొందుకొని, ఆయన దక్షిణ హస్త బలమును పొందుకొని నీవు నేను ముందు కొనసాగాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటున్నాను. దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా దేవుడు మార్చునుగాక. ఆమేన్.